ఎలక్షన్ల టైంలో ఓ 4 మీటింగ్లు పెట్టి తీయగా పుల్లగా మాట్లాడితే అయిపోయి ఓట్లు పడతాయి అని అనుకునే రోజులు పోయినాయి. నెత్తి కిందకి కాళ్ళు మీదకి చేసి ఆలోచించిన పబ్లిక్ ఎవలకు ఓట్లేస్తారో ఎవళ్ళని గెలిపిస్తారో అస్సలు తెలుస్తలేదు. గీ ముచ్చట మన లీడర్లకు బాగా అర్థమైంది. అందుకే ఏసీ కార్లలో తిరిగితే పని కాదు, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే అసలే పని కాదని చెప్పులు అరిగేటట్టు మోకాల షిప్పలు అరిగేటట్టు తిరిగే ఈగ్రం చేస్తుర్రు. ఒకళ్ళిద్దరు కాదు, అందరు గదే పల్లబడ్డరు. ఈ నెల 15 రోజులు ఇక లీడర్ల ముచ్చట్లతోని పబ్లిక్ చెవులకు పట్టిన శీలం వదిలేటట్టే ఉన్నది. నువ్వా నేనా అన్నట్టే యాత్రలకు తయారైతాండ్రు లీడర్లంతా. ఓ దిక్కు సీఎం జగన్ సారు, ఇంకో దిక్కు చంద్రాలు పవనాలు, ముగ్గురు 3 బండ్లు కట్టుకొని రాష్ట్రం అంతా సుడివెట్టే ఈగురం చేసిర్రు. 27వ తారీఖు నుంచి ప్యాన్ పార్టీల బస్సు యాత్ర సురువైతాంది. ఎలక్షన్ల దాకా సీఎం జగన్ సారు పబ్లిక్లనే ఉండాలని గట్టిగా తయారైతాండు. పొద్దుగాల పబ్లిక్ నడమ కూకొని ముచ్చట్లు, పొద్దు మీకి మీటింగులు జోరుగా నడిచేటట్టున్నది యాత్ర. ఇప్పటికే బస్సు యాత్రకు గట్టిగా ఏర్పాట్లు చేస్తున్నారట ప్యాన్ పార్టీ లీడర్లు. ఇగిదిట్లుంటే చంద్రాల సారు కూడా 26వ తారీఖు నుంచి ప్రజాగలం యాత్ర సురువు చేస్తున్నాడట. ఊరూరు కాడ మీటింగులు పెట్టి సర్కారోళ్ళ మీద ఇచ్చులు కచకాయలన్నీ నూరిపోసే ప్లానింగులు వేస్తున్నారట. అటు గిలాస పార్టీ పెబ్బ పవనాలు సారు కూడా 27వ తారీఖు నుంచే మళ్ళోసారి వారాయి యాత్ర సురువు చేస్తాడు. గిలాస పార్టీ తరఫుకి వెళ్ళి పోటీ చేస్తున్న లీడర్లందరి కొరకు ఊరూరు తిరుగుతాడట పవనాలు. 20 దినాలు కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టే తిరుగుతాడట. అట్లా 21 నియోజకవర్గాలు సుడిపెడతాడట. ఎట్టెట్ట ప్రచారం చెయ్యాలి, ఏమేం ముచ్చట్లు చెప్పాలి అనే దాని మీద మళ్ళోసారి 2 దోస్తులు కూకొని మాట ముచ్చట చేసిర్రాట. అట్లనే ఇక మనం మంచిగానే ఉన్నాం గాని ఢిల్లీ పార్టీలతోనే అంత డీల పడ్డట్టు అవుతుంది అనుకున్నారో ఎట్టనో తెలియదు గాని తత్తిమ సీట్లకు కూడా రేసు గుర్రాలను బరిల నిలబెట్టే ఈగురం చేస్తున్నారట. రూముల కూకొని 2 గవే ముచ్చట్లు మాట్లాడుకున్నారని అంటున్నారు. ఏమైతే గాని లీడర్ల యాత్రలతోని దినాం ఊర్ల పొంటి జాతర గట్టిగానే నడిచేటట్టున్నది. మీదికెళ్ళి 3 పార్టీలు 3 లీడర్లు ఒక్కటేసారి బయలుదేరుతాండ్రు. మరిగా ముచ్చట్లు ఎట్లా పేలుతాయో ఏమో చూడాలి.